అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి అక్టోబర్ 28 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున వారికి ఒక బంధం అయితే దూరం కాబోతుంది. అది ఎందువల్ల, ఎందుకు దూరం కాబోతుంది, అది ఎటువంటి బంధం, దానికి చేయవలసిన పరిష్కారాలు, పరిహారాలు ఎటువంటివి, ఎటువంటి దైవారాధన చేయడం వల్ల వారి సమస్యలు అనేవి పరిష్కారానికి దొరుకుతాయి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకైతే పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ అయితే చేయబడును. మీకు ఎటువంటి రకమైన కష్టాలున్నా, ఎటువంటి రకమైన సమస్యలున్నా మా దగ్గర 100% సమస్యకు అయితే పరిష్కారం లభించును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈరోజు ఈ రాశివారు ఆహార పానీయ విషయాల్లో చాలా జాగ్రత్తగా, పద్ధతిగా నియమాలైతే పాటించవలసి ఉంటుంది. వ్యాయామం సరైన సమయంలో అయితే చేసుకోవాలి. విశ్రాంతి చాలా ముఖ్యంగా పాటించాలి. కష్టాలు అనేవి వీరికి ఎదురుగాబోతున్నాయి. మీ మనసుకి స్థితి కాకుండా ఏదో తెలియని బాధ అయితే నిరాశ కలిగించవచ్చు. ఈరోజు ఆరోగ్యం పట్ల అడుగడుగున జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిది. ప్రియమైన వారితో సమయం గడుపుతూ మీ బాధలను పంచుకుంటూ ఉండండి. చిన్నపాటి అనారోగ్యమైనా సరే నిర్లక్ష్యం అయితే చేయవద్దు. అవసరమైతే మీరు వైద్యుల దగ్గరకు వెళ్ళడానికి కూడా మీరు వెనకాడవద్దు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, వ్యాయామాలు, ప్రాణాయామాలు అయితే చేయాలి. ఆనందాన్ని ఇచ్చే పనులు అయితే చేయాలి. ఒంటరిగా ఉండకూడదు. నమ్మదగిన వ్యక్తులతో సమస్యలను పంచుకోండి. అవసరమైతే దూర ప్రయాణాలను కూడా తగ్గించుకోవడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఎంత కఠినంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా దృక్పథాన్ని నిలబెట్టుకోవడానికైతే మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కష్టాలు తాత్వికకరం అని అయితే గుర్తుపెట్టుకోండి. అంతర్గత శక్తిని నమ్ముకోండి. ఈ రాశి విద్యార్థులకు ఈ రోజున కొంత సవాలుగా కూడా ఉండవచ్చు. ఆర్థిక ఆరోగ్యం పట్ల వీరు సంబంధాల్లో కొన్ని నష్టాలు అయితే ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఇది మీ చదువు పైన ప్రభావం చూపించబోతుంది. మానసికంగా ఒత్తిడి, ఆందోళన అయితే పెరగబోతున్నాయి. దీనివల్ల ఏకాగ్రత లోపిస్తుంది. చదువులో కొంచెం జాప్యం కూడా, అడ్డంకులు కూడా ఎదురు కావచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికైతే ఆలస్యం లేదా కొంచెం నిరాశ అయితే కలగవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, లేదంటే అది మీ చదువు పైన ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ సమస్యలు కూడా మీకు చాలా మానసికంగా ప్రశాంతత అయితే దెబ్బతీస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ రోజునైతే ఈ రాశి వారికి కొన్ని తీవ్రమైన సవాళ్ళు, నష్టాలతో కూడినవి అయితే మీరు ఎదుర్కోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య సమస్యలు అయితే మీకు చాలానే ఉన్నాయి. అటువంటి వాటిలో చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి దూరం కావడం లేదా వారి మద్దతు కోల్పోవడం వంటి పరిస్థితి కూడా ఎదురు కాబోతుంది. అయితే ఇది మీ జీవితంలో ఒక పరీక్ష కాలం అని అయితే చెప్పుకోవచ్చు. సవాళ్ళను ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యంగా, ఓపికగా ఎదుర్కొంటే వీటి నుండి మీరు బయటపడతారని అయితే చెప్పుకోవచ్చు. ముందుగానే అప్రమత్తంగా ఉండడం ద్వారా, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా దృఢంగా అయితే ఉండడం అయితే కష్టమైన రోజు సహాయం అయితే తీసుకోవాలి. ప్రతి చీకటి తర్వాత ఒక వెలుగు ఉంటుంది. కష్టం ఈ రోజుకి శాశ్వతం కాదని మీ ఆత్మవిశ్వాసాన్ని అయితే నిలబెట్టుకోవాలి. మీరు శని వక్ర సంచారం అనేది మీ జీవితంలో బాధ్యతలను, దీర్ఘకాలికంగా లక్ష్యాలను అయితే పునఃపరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. మీరు ఈ ఆలోచనలలో భావోద్వేగాలను కూడా, కర్మలను కూడా లోతుగా పరిశీలించవలసి ఉంటుంది. గతంలో పరిష్కరించకుండా పక్కన పెట్టిన కొన్ని సమస్యలు, భావోద్వేగ గాయాలైతే లేదా మీ కర్మ సంబంధిత విషయాలు కూడా మళ్ళీ మీ ముందుకు రావచ్చు. వాటిని ఎదుర్కోవడానికైతే కొన్ని పరిష్కారాలను అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటిది సమయం ఇది మీకు చక్కటి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ కలలకు, ఆశలకు, విశ్వాసతకు, వాస్తవికతకు ఈరోజు మంచి రోజని చెప్పుకోవచ్చు. కొన్ని మరి ఇంత వాస్తవమైన ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని అయితే ఈరోజు ప్రారంభించాలన్న ఆలోచనలు అయితే కలగవచ్చు. ప్రణాళికలు మరియు ప్రాజెక్టుల్లో ఆలస్యం లేదా అడ్డంకులు ఉండవచ్చు. ఇది మీకు సహనము, పట్టుదల విషయాల్లో అయితే మెరుగుపరచడానికి చాలా సమయాన్ని అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు. మానసిక అలసట, ఆధ్యాత్మికత ప్రశ్నలు కూడా, వింతల కళలు, గత జన్మల జ్ఞాపకాలు కూడా ఉండవచ్చు. మీ భావోద్వేగాలను నిర్వహించడం, లోతైన భయాలను, అభద్రతా భావాలను పరిష్కరించుకోవడం ద్వారా ఈరోజు చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. ఈ తిథి మీ జన్మ తిథి
శని రెండవ దశలో వస్తుంది. దీనివల్ల ఒత్తిడి, చికాకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో అయితే కుటుంబ వ్యవహారాల్లో ఈరోజు జాగ్రత్త చాలా అవసరం. ప్రతి పనిలో కూడా సమస్యపూరితంగానే ఉండవచ్చు. అనుకోని ఖర్చు, ఆకస్మిక ధన వ్యయం కూడా జరగవచ్చు. ఇది నిజమైన ఆధ్యాత్మికత ఎదుగుదలకైతే మీకు ఒక అంతర్గత శక్తిని అయితే పెంచుకోవడానికి ఒక శక్తివంతమైన రోజని కూడా చెప్పుకోవచ్చు. మీరు మీ గుర్తింపును మళ్ళీ కొత్తగా పొందడానికి, మీ జీవితాన్ని క్రమబద్ధీకరించడానికైతే మరియు మీ అంతర్గత సత్యాన్ని కూడా ఎదుర్కోవడానికి శని మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది వివాహానికి దారి తీయచ్చు లేదా బంధాన్ని మరింత స్థిరంగా మార్చవచ్చు. ఈ సమయంలో కొన్ని పనులు నెమ్మదిగా జరిగినా కూడా లేదా ఆలస్యమైనా కూడా నిరాశపడకుండా సహనంతో, ఓర్పుతో ఉండాలి. శని మీ బలాన్ని తనఖీ చేయడానికి ఆలస్యం అయితే చేస్తుంది. కానీ మీ భావాలను ప్రతిరోజు కూడా మీ యొక్క బంధాలతో పంచుకోండి. గత తప్పుల నుంచి లేదా గత జన్మ కొన్ని గుణపాఠాల నుంచి అయితే ఏవైతే ఉన్నాయో అవి అయితే గుర్తుంచుకోవాల్సిన సమయం. ఈరోజు ఒంటరిగా ఉండడం అయితే నేర్చుకోండి. అంతర్గత స్వభావాన్ని మీరు ఏమాత్రం కూడా అలక్ష్యం పెట్టవద్దు. ఏదైనా తప్పని మనసు అనిపిస్తే మాత్రం ఆ పనిని అక్కడే మానేయండి. అది చాలా మంచిది. అలాగే ఈ రాశి వారు పరిశీలించే తత్వాన్ని పైపైన చూసే నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అయితే ఈ విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళన ఈరోజు కొన్ని విషయాల్లో కనిపిస్తూ ఉంటాయి. శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో మీరు ఈ రోజున కాస్త కంగారు పడవచ్చు. కానీ గజిబిజిగా అనిపించవచ్చు. నిర్ణయాలలో కూడా గందరగోళం ఉండవచ్చు. పనులు ఎక్కువగా చేయడం వల్ల ఈ రోజున సాయంత్రానికి అలసిపోతూ ఉంటారు. వృత్తి వ్యాపార రంగాల్లో ఉద్యోగపరంగా ఈరోజు మొదలు నుంచి తుదల వరకు కొన్ని పనులు ఒత్తిడి ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి. మీ సామర్థ్యం ఈ రోజున బయటకు మీకు వచ్చే గుర్తింపుని ఇంకొకరు పొందవచ్చు. వృత్తి ఉద్యోగాలలో కూడా ఈ రోజున ఒడిదుడుకులు కూడా ఉండవచ్చు. కానీ నీతి, నిజాయితీ అనేది, ధర్మం అనేది ఎప్పుడూ కూడాను గెలుస్తుందని అయితే చెప్పుకోవాలి. అలాగే ధర్మానికి వెలుగు తక్కువగా ఉన్నప్పటికీ సరే ఉదయించే సూర్యుడికి వెలుగు ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు వేచి ఉండడానికి కాస్త ఫలితం అయితే దక్కుతుంది. అయినా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రిస్తారు. ఇది శని వక్రద సంచారం వలన మీకు ఇబ్బందులకు కారణంగా కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావాలు కూడా కనిపించబోతున్నాయి. ఈ రోజున ఈ రాశి వారికి చాలా కీలకంగా కొన్ని తీవ్ర సవాళ్ళను కూడా తీసుకురాబోతుంది. ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ మనసును కలవరపడబోతుంది. మీరేంటంటే కనుక ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత నుంచి మీ మనసులో తెలియని వేదన, నష్టం యొక్క ప్రభావం అన్నీ కూడా ఆలోచనలు అయితే గిరగిరా తిరుగుతూ ఉంటాయి. మీరేంటంటే ఈ శని వక్రతిథి వల్ల ఆ ప్రభావం వల్ల ఈ రోజు నుంచి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కాస్త శనిగ్రహానికి పూజలు చేయడము, శనివారాల నియమాలు పాటించటము, శనిగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నాడు నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, ఇనుప వస్తువులు దానం చేయడం వల్ల కొంచెం ప్రశాంతత అయితే లభించబోతుంది. శని సూత్రాలు, శని మంత్రాలు పఠించండి. కాకులకు ఆహారం పెట్టండి. ఓం శం శనివనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు అయితే జపించండి. మీరు ఈరోజు చాలా శాంతంగా ఉండవలసిన రోజు. మీలాగా మీరు కోపానికి దూరంగా ఉండాలి. శనిదేవుడు సులభంగా ప్రసన్నం అవుతున్నాడు. అలాగే మీరు గనక శనివారాలు హనుమంతునికి సంబంధించినవి గనక ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదివిస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. అలాగే కోతులకు బెల్లము, శనగలు తినిపించటం వల్ల అదృష్టం అనేది వరిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము కూడా పఠించవలసి ఉంటుంది. ఈ దోషంతో బాధపడేవాడు రావి చెట్టుకి పూజలు చేసుకోవాలి. ముఖ్యంగా వీరు రావి చెట్టును నీటికి సమర్పించి దాని చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయవలసి ఉంటుంది. ఈ పద్ధతుల నియమాలన్నీ పాటించడం ద్వారా శనిదేవుడు ప్రశాంతతను అయితే కలిగిస్తాడు. మీ జీవితంలో సానుకూల మార్పులు కూడా చూడవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున ఖచ్చితంగా కూడా ఇలానే ఉండబోతుంది. చూశారు కదండి, కర్కాటక రాశి వారికి రాబోయే వారికి జీవితంలో ఉన్న సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎటువంటి పరిష్కారాల ద్వారా అయితే వారికి ఎటువంటి దైవారాధన చేసుకోవడం ద్వారా ఆ సమస్యల నుంచి దూరం కాబోతున్నారు అనేది అయితే మొత్తం తెలుసుకున్నాం కదండి. అవన్నీ తప్పకుండా పాటించండి. అలాగే విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఎంతో మనశ్శాంతి అయితే మనోవేదనకు గురి కాకుండా అయితే ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.